Guys, welcome to Minecraft Bud series. So, ఈ రోజు అయితే మనం ట్రై చేయబోయేది ఏంటంటే Minecraft Bud Golems ట్రేడ్ ఓపీ ఐటమ్స్. సో ఇదైతే చాలా క్రేజీగా ఉండబోతుంది. ఆల్రెడీ ఒకసారి ట్రై చేశానంటే ఎలా వర్క్ అవుతుందో చూశాను. బట్ మీరు కానీ గోలెమ్స్ని చూస్తే కనుక క్రేజీ ఓపీ ఉంటుంది. సో మోడల్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో మీరైతే వీడియోని అయితే చూసి లైక్ చేసి సో డౌన్లోడ్ చేసుకోండి. సో లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది. సో మరి లేచి స్టార్ట్ చేసి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రిప్షన్ సపోర్ట్ చేయండి. అండ్ మీరు కానీ మన ఛానల్ అంటే మా సోషల్ మీడియాలో ఫాలో అవ్వాలనుకుంటే నేనైతే సో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. సో పర్సనల్ అకౌంట్ అండ్ ఛానల్ అకౌంట్ అయితే లింక్ ఉంటుంది డిస్క్రిప్షన్లో. సో ఫాలో అయిపోండి. సో మరి లేట్ చేయండి స్టార్టింగ్ చేసి లెట్స్ గో. ఓకే, సో చాలాసేపు అయితే కూర్చుంటాము. సో నేనైతే గోలెమ్స్ని ట్రై చేయబోతున్నాను కాబట్టి నేనైతే ఇక్కడికి ఓ విలేజ్ దగ్గరికి అయితే వచ్చాను. అండ్ ఇక్కడ మనకి సో నిక్ థియరీ అన్నాడు. సో స్మిత్. సో ఓకే, లూట్ అయితే పర్లేదు. సో వాడుంది. బట్ ఇవన్నీ అవసరం లేదు మనకి, జస్ట్ ఫుడ్ ఉంటే చాలు. సో గోలెమ్ ట్రేడ్స్ చూద్దాం ఒకసారి. నేను చూసింది వేరు, ఇప్పుడు వచ్చేది అనుకుంటా వేరుగా ఉంటా. సో ఒకసారి ట్రై చేస్తే పోలే. సో గోలెమ్ చూసారా, క్రేజీ ఉన్నది. సూట్ వేసుకొని స్పెట్స్ పెట్టుకొని భలే ఉన్నారా, క్రేజీ రా నువ్వు. ఓపీ రే 41 డోట్కి వద్దా, పర్లేదబ్బా, క్రేజీ. నేను టోర్నమెంట్స్ ఇస్తున్నాడు. సో మనకైతే ఇప్పుడు ఓకే రాత్రి అయితే అయిపోతుంది. సో ఒక బెడ్ అయితే స్లీప్ వేసుకోవడం. ఓకే, ఇంకో గోలెం కూడా ఉన్నాడు, ఈడే వేస్తున్నాడు చూద్దాం. సో సేమ్ అయితే ఇవ్వకండి ప్లీజ్. ఓకే సేమ్ అబ్బా, బట్ నో ప్రాబ్లం. క్రేజీ ఉన్నారు గోలెమ్స్ అయితే. ఆ సూట్ ద్వారా నాకైతే బాగా నచ్చారు. సో రాత్రికాలం ఇంకా సో ఈ లోపల అయితే డర్ట్ మైన్ చేద్దాం. సో నేను దీని గురించైనా ఐరన్ కలెక్ట్ చేసుకోవాలనుకుంటా, ఐరన్ షవల్ చేయడానికి. సో చేద్దాంలేండి. సో ఫస్ట్ అయితే ఐరన్ తీసేసుకుంటాను నేను లోపలికి వెళ్ళి. ఓకే, డోర్ క్లోజ్. సో మీరు ఇంకా వీణైతే లైక్ చేయకపోతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అబ్బా, చేయండి. ఏం చేస్తున్నారు మీరు? సో ఇక్కడే అన్నీ మైన్ చేసేద్దాం. ఓకే, ఇక్కడ బయటికి వెళ్ళిపోతున్నాం కదా, అయితే సగం సగం మైన్ చేద్దాం. యా నెక్స్ట్ చాలండి ఎంత వడ్డు. మా రాత్రి బేబత్సం అయిపోయింది. సో స్లీప్ వేసిద్దాం ఫాస్ట్గా అయితే వెళ్ళి. ఓకే లెగాలి. అబ్బా దేర్ ఆర్ మాన్స్టర్స్ నియర్వి అంట. సర్లేండి, బెడ్ తీసుకునిదా, ఇక్కడికి పోయిదా, ఇక్కడ స్లీప్ వేసిదా, అంతే అయిపోయింది. ఫైనల్గా పొద్దునైతే అయిపోయింది. సో బెడ్ అయితే తీసేసుకుందాం ఇక్కడే. సో ఓకే, క్రీపర్స్, I hate creepers, you know. I hate creepers, you know. పేలిపోయిందబ్బా, నేను చేయలే కనీసం, నేనేం చేయలేదు. ఇలా 4 వుడ్ ఉంది. దీంతో అయితే మనం అయితే ఒక క్రాఫ్టింగ్ టేబుల్, కొన్ని స్టిక్స్ అయితే చేసుకుందాం. ఇప్పటిసరికి క్రాఫ్టింగ్ టేబుల్ అయితే పైకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఎందుకులేండి. సో పైకి వెళ్ళి సో క్రాఫ్టింగ్ టేబుల్ ఎక్కడ ప్లేస్ చేద్దాం, ఎక్కడ వాడా. సో ప్లేస్ చేసి మనకైతే ఒక షవల్ అయితే కావాలి స్టార్టింగ్గా. సో షవల్ తీసుకొచ్చి దున్నడమేక. సో మొత్తం ల్యాండ్ అంతా క్లియర్ చేసి పడేద్దాం, ఎందుకంటే మనకు చాలా డౌట్ కావాలి కాబట్టి ఎక్కడా వదలని మొత్తం క్లియర్ చేసేస్తాం చూడండి. సో ఓకే, మొత్తం క్లియర్ చేస్తాను, మీకు స్కిప్ చేయండి ఎందుకంటే మీరు చూడాలి కాబట్టి. మొత్తం ఒకటి అంటే నాకు ఇప్పుడు ఎన్ని డేట్ కావాలి, ఒక మ్యాక్సిమం స్టాక్స్లో కావాలనుకుంటా. సో తీసుకున్నాం పర్లేదు, మన ఐరన్ కావాల్సినంత మంది స్మిత్ ఉన్నాడు. సో ఓకే, మొత్తం ల్యాండ్ అంతా క్లియర్ చేసి పడేస్తాను. సో ఏవైతే స్ట్రిప్ చేస్తున్నాయో వాటిని అయితే తీయండి. నేనైతే పాపం ఇది చిన్నపిల్ల సరే అనుకోవటం కదా, ఇది ఇలా అనేదా. సో అప్పుడే షవల్ అయితే బ్రేక్ అయిపోతుంది. సో గైస్, సో లింక్ కావాలంటే మీరు ఖచ్చితంగా లైక్లు కొట్టండి. అండ్ లింక్ అయితే ఆటోమేటిక్గా డిస్క్రిప్షన్లో వచ్చింది. సో ఫ్లవర్ నేనేం చేసుకోవాలి, గోళం తీసుకుంటా. ఫ్లవర్ తీసుకుంటావా? వద్దులే, నీకు ఇస్తాను, నువ్వే నాకు ఇస్తాను మళ్ళీ.
సో షవల్ ఆల్మోస్ట్ ఆల్ హెల్త్ అయితే అయిపోయింది. సో మొత్తం క్లియర్ అవుట్ చేసేయాలి. ఇదేదో హార్డ్వేర్లో చేస్తుంటే ఎంత పెద్ద ల్యాండ్ ఏదో. సో అయినా చేస్తాను అనుకోండి ఆల్మోస్ట్ ఆల్, అంటే చేయలేదు పూర్తిగా, ఇంకా సగం చేశాను అంతే. సో నెక్స్ట్ ఎపిసోడ్ హార్డ్ కోర్ వచ్చిద్ది, బట్ లేట్ అయిద్ది. సో ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి సో చేయడానికి రికార్డింగ్ ఇది కూడా సాయంత్రం, ఇప్పుడు టైము 7 అయింది, 7:15. ఓకే, సో ఇప్పుడు నేను ఎడిటింగ్ చేయాలి. రికార్డింగ్ చేసిన తర్వాత సో చాలా పనులు ఉన్నాయి అన్నమాట. ఓకే, ఎన్ని వచ్చినాయి స్టాక్స్? 3 స్టాక్స్. ఓకే, కింద పడిపోయినాయి అబ్బా. ఇంకా ఆల్మోస్ట్ ఆల్ 2.5 స్టాక్స్. సో ఒక షవల్ పర్లేదు, ఇదంతా క్లియర్ చేసి పడేద్దాం. ఇదంతా ల్యాండ్ క్లియర్ అవుట్ బోల్తే ఇలాంటి మూసేద్దాం, ఎందుకంటే మనకు పనికిరాదు కాబట్టి. సో మొత్తం తీసేద్దాం. మీరైతే లైక్లు కొడితే ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి కదా, లింకులు డిస్క్రిప్షన్లో, అంటే సో చాలా పెట్టుకున్నాను అయితే. సో చాలా వెతికాను. సో ఇలా మీరు ఇంకా లైక్లు కొట్టి సపోర్ట్ చేస్తే కనుక ఛానల్ గ్రోత్ని, సో ఖచ్చితంగా అయితే నేనైతే ఇంకా చాలా చేస్తాను మీ దగ్గరికి అయితే. సో ఓకే, నేనైతే నెక్స్ట్ మంత్ December 4th లోపల నాకు 100 సబ్స్క్రైబర్స్ అవ్వాలని కోరిక ఉంది. సో వచ్చిన డ్రీమ్. సో మీరైతే దాన్ని సక్సెస్ఫుల్ చేయండి అబ్బా, ప్లీజ్ ట్రై చేయండి. కనీసం ఇప్పుడు 8 ఉన్నారు నేను రికార్డ్ చేసేటప్పుడు. సో కనీసం 95 అయినా వెళ్ళండి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఓకే, సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా చాలా ల్యాండ్ లేదండి అబ్బా నిజంగా. ఓకే, సెట్ ఓకే, డర్ట్ మొత్తం వైన్ చేసేదా. సో కొంచెం కూడా వదలను నేను అసలు డర్ట్. ఓకే, షవల్ అయితే తిరిగిపోయింది. మనమైతే ఏం చేయలేక ఐరన్ తెచ్చేసుకున్నాం కాబట్టి సో చేసేద్దాం. ఒక కింద బ్లాక్ ఉందా, అవదబ్బా, ఇంకొంచెం పైకి. అది షవల్, కమాన్, ఎస్, మళ్ళీ పని, కమాన్, యూ కెన్ డూ ఇట్. ఓకే, మొత్తం మైన్ చేసేద్దా. సో వీడియోస్ ఈ మధ్య కొంచెం లెంత్ ఉండొచ్చు అండ్ కొన్ని షార్ట్ అయితే ఉండొచ్చు. సో అది నా టైం బట్టి ఎండ్ చేస్తాను ఫాస్ట్ అయితే. సో టిక్టాక్ హ్యాక్స్ గురించి కూడా చాలామంది వెయిటింగ్, ఎందుకంటే క్రేజ్ ఉన్నాయి, బాగా సపోర్ట్ వస్తుంది టిక్టాక్ హ్యాక్స్కి అండ్ షార్ట్స్కి అన్నిటికి. సో సబ్స్క్రైబర్స్ కూడా అలాగే రావాలి కాబట్టి సో సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి. ఓకే, సో ఓకే, మొత్తం డట్ ఈ షవల్ అంతా ఎరగొట్టేస్తాను నేనైతే. సో ఖచ్చితంగా ఎరగొట్టేయడమే. లాస్ట్ వన్, యా, ఫాసక్. ఎంత చిన్నది డట్ బ్రో. నైస్ అబ్బా. ఇవన్నీ పైన పెట్టేద్దాం. సో ఆల్మోస్ట్ ఆల్ 4 ప్లస్ ఆల్మోస్ట్ ఆల్ 5 స్టాక్స్ ఉంది డట్ నా దగ్గర. సో ఇంక దారిలో ఇది ఎందుకు అబ్బా, తీసేద్దాం. సరేండి తీసేద్దాం. సో దీంతో స్టాక్ ప్లస్ అవుతుంది. సో యా, ఎప్పుడూ అయిపోయింది స్టాక్ ప్లస్. సో ఈ షవల్ ఇరగొడేద్దాం, ఇంకేం చేయలేద్దాం. సో ఈ షవల్ అయితే ఇరగొడేస్తాను నేనైతే. ఓకే, మొత్తం తవ్వేయడమే. ఇక తవ్వితే దెబ్బకి మనకు డైమండ్స్ దొరికాయన్నమాట. సో ఈ లెవెల్లో దొరకవు అనుకోండి ఆయన ఎక్కువ. ఓకే, అసలు ఎక్కువ ఏంటి, అసలు దొరకవు బా. ఈ లెవెల్లో దొరికితే ఇక ఏమన్నా అందరూ ఇక్కడే మైన్ చేస్తారు. ఓకే, సో మొత్తం ఎలా అంటే అలా ఇష్టం వచ్చినట్టు మైన్ చేసేస్తున్నాను అయితే. సో డొట్ అంతా వచ్చింది కదా ఎలాగా. సో ఓకే, సో ఎంత డొట్ వచ్చిందబ్బా, 5-6 స్టాక్స్ వచ్చిందా. చాలా స్టాకులు దగ్గర తీసుకుని వెళ్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే మళ్ళీ ఎవడొస్తాడబ్బా. అసలుకే షవల్స్ ఐరన్ ఉంది, బట్ ఇంట్రెస్ట్ ఉండదు డౌట్ మైండ్ చేయడం అంటే. సో
ఓకే, యా ఓకే డన్. సో అయిపోయింది షవల్ పని కూడా. సో ఇంకెంతో లేదు, ఇన్ని లేయర్స్ క్లియర్ చేశాను నేను. ఆల్మోస్ట్ ఆల్ 5 లేయర్స్ 4 లేయర్స్ అయినా క్లియర్ అయితే చేశాను. సో కాపర్ దొరికింది నాకు. అయినా కాపర్తో అసలు పనే లేదబ్బా. 170 వచ్చినప్పుడు కాపర్ అంత హైలైట్ అయింది కానీ ఇప్పుడు అవ్వలే. ఏంటి ఎలా ఉన్నాడు? ఓకే క్లెరిక్. సో ఇక్కడ కూడా ఉంది కదా, ఇదంతా తీసేద్దాం. ఏం చేసుకుంటారు? డర్ట్ మొత్తం స్టోనే ఉంది కదా, డర్ట్ లేదు. సో ఇదంతా లేపేదా, షవల్ ఇరిపోయినా సరే ఇదంతా లేపేస్తా. సో అయిపోతుంది షవల్ డ్యూరబిలిటీ అయిపోద్ది, ఇంకెంత ఉండదు. ఎందుకంటే ఇదంతా మైండ్ చేస్తున్న వెంటనే అయిపోద్ది. అయిపోలేదండి ఇంకా. సో ఐ థింక్ ఇంకొక బ్లాక్, ఐ థింక్ 2 బ్లాక్స్ అయిపోయింది, 3 బ్లాక్స్ అయిపోయింది. యా. సో ఫైనలీ ఎన్స్టెక్. ఓ 9 చాలా ఎక్కువ అబ్బా. సో ఫాస్ట్గా అయితే మన గోలం బాబాయ్ ఎక్కడ ఉన్నాడు? సో ఓపీ గోలం కాదు బాబు, ఎక్కడున్నావు అమ్మ గోలం బాబాయ్? ఓపీ గోలం బాబాయ్ ఎక్కడ ఉన్నాడు? అసలు కనబట్టలేబ్బా. ఐ థింక్ అటు వెళ్ళిపోయాడు అనుకుంటున్నా, నాకు తెలుసు అక్కడ ఉంటాడు. ఓకే ఇక్కడ లేడు కదా, ఇక్కడ లేదబ్బా. స్కామ్ బోల్తే. ఇక్కడ ఒక్క గోళం లేడు. సర్లే, సో ఎవరొకరిని స్పాన్ చేయాలనుకుంటాం మళ్ళా. ఓకే ఇక్కడ ఉన్నాడు బాబు. ఈ బాబు ఇక్కడికి వెళ్ళిపోయామా? నీ గురించి వెతుక్కుంటున్నా కదా నేను. ఇది న్యాయం చెప్పు బాబాయ్ నువ్వు చెప్పింది. సో మనకైతే ఒకటి కావాలి, 2 3 4. సో శాండ్ కూడా కావాలా? ఇది న్యాయం కాదురా. శాండ్ ఒరే ఏం మనుషురా నువ్వు. సర్లే ఏదోటి. ఏంటిది లుంగి? ఓకే వేసేసుకుంటా. అంత మంచి ఎంటర్టైన్మెంట్స్ లేవనుకోండి. సర్లేండి ఏదోటి. సో ఇప్పుడు నాకు శాండ్ కూడా కావాలబ్బా. శాండ్ మైండ్ చేయాలి ఇప్పుడు వెళ్ళి. సో సర్లేండి మీకు చూపిస్తాను శాండ్ కూడా మైండ్ చేసేది. సో ఎలాగా ఎప్పుడో ఒకసారి వీడియో. ఓకే ఇది ఎలా ఉంది కదా, మర్చిపోయింది. 2 ఐరన్ చాలు, అదే ఎక్కువ. 2 షవల్లు చేసుకుని పోతా మొత్తం చేసేదాకా నుండి మొత్తం లేపిదా. సో మనకి 2 షవల్స్ కావాలి. సో ఓకే డన్. డోట్ అవసరం లేదు కాబట్టి డోట్ 3 స్టాకులు పైన పెట్టేసి మీద అంతే కార్నర్ పెట్టేద్దాం. బెడ్ అబ్బా ఎంత ల్యాండ్ క్లియర్ అయింది అబ్బా, నిజం క్రేజీ అబ్బా. సో ఇటు సైడ్ డర్ట్ ఉండదు ఎందుకంటే సముద్రం ఇటు సైడ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఉండాలబ్బా. చాలా ఎక్కువ డట్టాము అసలు. ఓకే ఇక్కడ ఉంది. అసలు ఏముందని ఇక్కడ? ఓకే కొంచెం ఓకే ఇక్కడ స్లీప్ వేసేద్దాం. యా. సో సెకండ్ డే అయిపోయింది. సో పైకి వెళ్ళిపోదాం. నాకైతే ఇక్కడ దగ్గరలో శాండ్ అంత ఎక్కువ కనబట్టలేబ్బా. సో ఉన్నదంతా లేపేయడానికే ట్రై చేస్తాను. ఓకే సో శాండ్ అయితే కలెక్ట్ చేసుకొని వచ్చేసాను. సో గోళం అయితే అక్కడే ఉంది ఇంకా. ఓకే సో ట్రేడ్ చేద్దాం. కమాన్. సో ఒక స్వాడ్, ఒక పికాక్స్ అండ్ యాపిల్స్ గోల్డ్ యాపిల్స్ నాకు అవసరం లేదు. ఇది కూడా తీసుకో. ఇవి డోటు, ఈ ప్లాంక్స్ అంతే. సో ఒక డోట్ తీసుకో, ఈ షవల్ తీసుకో, ఇది సో అంతే. పండుగ ఎంజాయ్ అనా. ఓకే సో ఫైనల్గా ఇప్పుడైతే నేను ఈ గోళం ఇచ్చిన స్వాడ్తో అయినా ఆయన కొట్టబోతున్నా. సో ట్రై చేద్దాం. దెబ్బతాలట్లే వస్తున్నాడా? రావట్లేదబ్బా. పక్కెళ్ళి ఆడుకొస్తుంది.
రావట్లే. ఎన్ని హార్ట్స్ ఉన్నాయి? అమ్మా ఎన్ని హార్ట్స్ ఉన్నాయి నీకు? అమ్మమ్మ లేపుతున్నాడు అయ్యా, లేపుతున్నాడు రా. ఓకే ఓకే, పరిగెట్టు. టెంపరీ బ్లాక్స్ వెళ్తున్నానులే. ఓకే, ఇక్కడ గోళం బట్టలు అయితే చిరిగిపోయినాయి. సో అయిపోయాడు. సో ఐరన్ అయితే వచ్చింది. తిరుగుతుందా రికార్డింగ్? కాముండు. సో ఓకే గైస్, వీడియో చూస్తారు కదా అనిపించింది, ఖచ్చితంగా మంచిగా చెప్పండి. సో మరి గైస్ మరి మంచి వీడియోతో మేము వస్తా. అంతవరకు చలో, టేక్ కేర్, బై బాయ్. సో లింక్ అయితే డిస్క్రిప్షన్ ఉంది. సో లైక్లు కొట్టయితే ఎంజాయ్.